తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రంగం సిద్ధమైంది. నేడు సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 24 వరకు కొనసాగనుంది. జిల్లాల వారీగా ఒక్కో ఓటర్ పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధం చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందించారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాలి. బిఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించారు. ఓటర్కు 2 ఎన్యూమరేషన్ పత్రాలను ఇస్తారు. ఆ పత్రాలను ఎలా నింపాలో వివరిస్తారు. నింపిన 2 పత్రాల్లో ఒకటి బిఎల్ఓ తీసుకుని రెండో దాన్ని రసీదుకి ఇస్తారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లోను పత్రాన్ని నింపొచ్చు. నేటి నుంచి ఈ పత్రాలను ఎన్నికల సంఘం ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా ఎపిక్ కార్డ్ నెంబర్ ను ఉపయోగించి ఓటరు పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఓటర్ జాబితాలో ఆధార్ కార్డులో పేరు సరిపోలిన ఓటర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. పత్రాలను పూరించడంలో ఏమైనా సందేహాలు ఉన్నా బిఎల్ఓ ఇంటికి రాకపోయినా 9150 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు. ఎన్యూమరేషన్ పత్రం ఓటర్కు ఇచ్చిన సమయంలో బిఎల్ఓల వద్ద మ్యాపింగ్ సంబంధించి వివరాలు ఉంటాయి. మ్యాపింగ్ జరిగితే ఎలా నింపాలి, అన్మ్యాపింగ్ అయితే ఎలా నింపాలో బిఎల్ఓ ఓటర్కు వివరిస్తారు. ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆయా పార్టీల శ్రేణులకు అవగాహన కల్పించాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని బిఎల్ఓలకు ఇప్పటికే అధికారులు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు నాంది పలికేటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల పేర్లు చేర్చడం, అనర్హులను తొలగించడం, వివరాల్లో మార్పులు చేర్పులు చేయడమే లక్ష్యంగా కూడా ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే జూలై 24 వరకు అంటే నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ సర్వేలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైనటువంటి 3,38,26,448 మంది ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాలు అందించనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల పేరుతో ప్రత్యేకంగా ఎన్యూమరేషన్ పత్రాలను కూడా ఇప్పటికే ముద్రించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్ భాషలో, మిగతా జిల్లాల్లో తెలుగులో ఈ ఫారాలను అందించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతి ఓటర్ పేరుతో 2 కాపీల చొప్పున పత్రాలు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. వీటిని బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి కూడా పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే సర్వే ప్రక్రియలో బిఎల్ఓలకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రతి బూత్ పరిధిలో రోజుకు కనీసం 50 ఇళ్లను సందర్శించి ఓటర్ల కంటే ఫారాలు అందజేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఓటర్ల వివరాలు, చిరునామా, అదేవిధంగా కుటుంబ సభ్యుల సమాచారం, వలసలు, మరణాలు, కొత్తగా ఓటు హక్కు పొందేటువంటి అర్హుల వివరాలను మొత్తం కూడా నమోదు చేయనున్నారు. అయితే ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నటువంటి ఓటర్లు అందులోని వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలని కూడా ఇప్పటికే సూచనలు కూడా జారీ చేశారు. అంటే ఫామ్ సంబంధించి పేరు, వయస్సు, అంటే మేలు, ఫీమేలు, అదేవిధంగా చిరునామా, ఇలా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి ఆ ఫారంలో నమోదు చేయాలని కూడా సూచనలు చేశారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందేటువంటి యువత తమ వివరాలను కూడా నమోదు చేసే అవకాశం కూడా కల్పించినట్టు కూడా తెలుస్తోంది. అంటే బిఎల్ఓలు పంపిణీ చేసినటువంటి ఫారాలను పూర్తి చేసిన తర్వాత
ఓటర్లు వచ్చే నెల 24వ తేదీలోపు తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా ఫారాలు సమర్పించని పక్షంలో వివరాల ధృవీకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అందుకే ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఎన్నికల యంత్రాంగం విజ్ఞప్తి కూడా చేస్తా ఉంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా కూడా ఓటర్ల జాబితా అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. డూప్లికేట్ ఓట్లు, అనర్హుల పేర్లు, మరణించినటువంటి వారి వివరాలు తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం ద్వారా తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలనేటువంటి ఎన్నికల సంఘం కూడా ఈ లక్ష్యంగా పెట్టుకుందని కూడా చెప్పొచ్చు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించేటువంటి ఈ భారీ సర్వేలో ప్రతి ఓటరు భాగస్వామి కావడం అవసరమని కూడా ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. బిఎల్ఓలు అందించేటువంటి ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి జూలై 24 లోపు తిరిగి అందజేస్తేనే ఓటర్ల జాబితా మరింత ఖచ్చితంగా రూపొందే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఎస్ఐఆర్ నేటి నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే దీనిపై కూడా ఈ కార్యక్రమంపై కూడా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే అర్హుల పేర్లు తొలగించొద్దంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అర్హుల ఓట్లు తొలగించకుండా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కార్యకర్తలు కూడా ఎస్ఐఆర్ లో సంబంధించినటువంటి మొత్తం కూడా పూర్తిగా పరిశీలించాలని కూడా శిక్షణ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ రోజు నుంచి అంటే నెల రోజుల పాటు సాగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఓటర్ సంబంధించి పారదర్శకంగా, అంటే ఎవరి అర్హులైనటువంటి ఓట్లు తీసివేయకుండా, అంటే కొత్త ఓట్లు నమోదు చేయడంతో పాటు మరణించినటువంటి వారి ఓట్లను, అదేవిధంగా ఎక్కడెక్కడైతే డబుల్ ఓట్లు ఉన్నటువంటి వారి ఓట్లు మొత్తం కూడా తొలగించేటువంటి ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ ఎస్ఐఆర్ సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు, అంటే 2 ఓట్లు ఉన్న చోట ఎలా గుర్తిస్తారు, అంటే డబుల్ ఓట్లను ఎలా గుర్తిస్తారు, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో 2 ఓట్లు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఓటు తొలగిస్తారు అనేటువంటి కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మరోవైపు వంశపారపర్య అంటే వంశానికి సంబంధించి అమ్మ తరపున వంశం, అదేవిధంగా నాన్న తరపున వంశం సంబంధించి కూడా కొంతమంది ఓట్లు నమోదు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. వారిని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చాలా మంది మేధావులు కావచ్చు, ఇటు కొంతమంది సీనియర్ పార్టీ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వారు కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఓటుకు ఆధార్ కార్డు లింక్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో ఏమైనా పరిశీలన చేస్తుందా అని కూడా కొంత క్లారిటీ రావాల్సింది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.